Hello, good afternoon. Welcome to paper number 8, explanation of English for IBPS RRB assistant oriented mains exams. So let's go ahead and do this section of this wind test. In English, in paper 8, you have first is the close test, and after close test, you have the rearrangement of sentences, which is followed by a new way of doing a rearrangement of sentence, new pattern. Then there is this comprehension, and after comprehension, you have correction of sentences. So that's it. So let's go ahead and do this small close test, which is comparatively easy on the face of it, but not so easy when you start doing it. సో ఇందులో ఓ రీసెంట్ స్టడీ వెహికల్ సేఫ్టీకి సంబంధించి చేశారు. అందులో ఇండియాలో చాలా మేజర్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరున్నారో వాళ్ళ వెహికల్స్ అన్నీ అంత సేఫ్ కాదని తేలింది. ఎన్క్యాప్ టెస్ట్ అంటారు దీన్ని. సో కాదని తేలింది. అయితే దాని గురించి వీళ్ళు ఏం పెద్ద పట్టించుకోలేదు కార్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎందుకంటే ఇండియాలో ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ మేము ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు అన్నారు. సో ఓవరాల్గా ఇండియాలో ఉండే ఒక నెగ్లిజెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్కి ఇది అద్దం పడుతోందని చెప్పుకొచ్చారు ఇట్లా. సో బస్సులు ఏం తక్కువ తినలేదు, కొంతమందిని మింగేసాయి, టూ వీలర్లు మింగేసాయి, కార్లు మింగేసాయి అన్నట్టుగా రాసుకొచ్చారు దీంట్లో. ఓకే, సో లెట్స్ సీ. ఏ రీసెంట్ ఇండిపెండెంట్ సేఫ్టీ టెస్ట్ ఫర్ వెహికల్స్ డాష్ సమ్ ఆఫ్ ఇండియాస్ టాప్ సెల్లింగ్ కార్స్ అన్ సేఫ్. ఏంటవి? ఫౌండ్ ఏం కనిపెట్టింది? ఇండియాలో టాప్ సెల్లింగ్లో ఉన్న కార్స్ స్విఫ్ట్తో సహా ద నాట్ సేఫ్ అని కనిపెట్టారు. ఓకే, కార్ మేకర్స్ రెస్పాండెడ్ కూల్లీ సేయింగ్ లోకల్ రెగ్యులేషన్స్ డోంట్ డాష్ దెమ్ టు డూ మోర్, డోంట్ రిక్వైర్ దెమ్. ఇంతకంటే చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు, రెగ్యులేషన్లో ఏం చెప్పలేదన్నారు వాళ్ళు. ఓకే, ఇట్స్ ఎ డాష్ యాటిట్యూడ్ టు సేఫ్టీ. ఏంటది? ఇట్స్ అ టార్డీ యాటిట్యూడ్. టార్డీ అంటే అర్థం ఏంటి? విచ్ ఇస్ అ డిలేడ్ బియాండ్ ది రిక్వైర్డ్ టైం. అంటే ఓవరాల్గా ఇండియాలో వ్యవహారం అంతా అట్లనే ఉంటుంది, అయిపోయిన తర్వాత అప్పుడు మేల్కొని అప్పుడు ఏవో చేసే ప్రయత్నం చేస్తాం. మొన్న విజయవాడలో పడవ మునిగినట్టు. ఇట్స్ అ టైప్ ఆఫ్ టార్డీ యాటిట్యూడ్ అది. సో టార్డీ యాటిట్యూడ్ టు సేఫ్టీ అండ్ వన్ దట్ డౌటైల్స్ పర్ఫెక్ట్లీ విత్ ఇండియాస్ ఓవరాల్ డాష్ యాటిట్యూడ్. ఏంటది? నెగ్లిజెంట్ యాటిట్యూడ్. ఓవరాల్గా ఇండియాలో ఉండేది ఒక నెగ్లిజెంట్ యాటిట్యూడ్ మనకి. నెక్స్ట్, అకార్డింగ్ టు WHO స్టడీ ఇన్ 2013 ఇండియాస్ రోడ్స్ డాష్ అండ్ ఎస్టిమేటెడ్ 2,31,000 పీపుల్ లేపేసాయి ఇండియా రోడ్స్. సో ఇండియన్ రోడ్స్ క్లెయిమ్డ్ అంటే క్లెయిమ్డ్ ద లైవ్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. హాఫ్ ఆఫ్ దోస్ వర్ ఆన్ ఫుట్ ఆర్ ఆన్ టూ వీలర్స్. కార్ డెత్స్ వర్ డాష్. ఏంటది? కార్ డెత్స్ వర్ ఫ్యూవర్. సో కంపారిటివ్గా తక్కువ వీటితో పోలిస్తే. అలా తక్కువేం కాదు, వాటితో పోలిస్తే తక్కువ. అండ్ కార్ డెత్స్ వర్ ఫ్యూవర్ బట్ ట్రక్స్ అండ్ బస్సెస్ ట్రిప్డ్ ఏ గుడ్ నంబర్. సో ట్రక్కులు బస్సులు అయితే బాగా చెప్పుకోదగ్గ నెంబర్లో లేపేసాయి జనాల్ని. ఓకే, ఆర్గ్యుబులీ డాష్ ఎనీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ అన్సేఫ్. ఆర్గ్యుబులీ హార్డ్లీ అని ఉండాలి అక్కడ డాష్లో. ఏది కూడా ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇండియాలో అంత సేఫ్ కాదు ఆర్గ్యుబులీ. యాక్టర్ కమెడియన్ డడ్లీ మోర్ వన్స్ సెడ్ ద బెస్ట్ కార్ సేఫ్టీ డివైస్ ఇన్ ఎ రియర్ వ్యూ మిర్రర్ విత్ ఎ కాప్ ఇన్ ఇట్. సో వెనకాల పోలీసులు ఎంటబడుతూ ఉంటే అప్పుడు ఇది స్లోగా వెళ్తాడు, అది మోస్ట్ సేఫెస్ట్ అని ఒకసారి ఆయన సర్కాస్టిక్గా ఒక మాట అన్నాడు. ఎట్ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 ఇండియాస్ డాష్ స్కోర్ వాజ్ మోస్ట్లీ 2. ఏంటది? ఎన్ఫోర్స్మెంట్. ఎందుకని? పోలీసుల గురించి చెప్పారు కదా, ఇవన్నీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, లా ఎన్ఫోర్స్మెంట్. అసలు వాళ్ళేదో పట్టించుకున్న పాపనే వాళ్ళు. సో ఎన్ఫోర్స్మెంట్ స్కోర్ ఇస్ అవుట్ ఆఫ్ 10 2, మ్యాక్సిమం 3 మనకి. ది పారామీటర్స్ డాష్ ఫ్రమ్ డ్రింక్ టు డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్స్ అండ్ సీట్ బెల్ట్స్ అన్నారు. ద పారామీటర్స్ రేంజ్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? డ్రింక్ అండ్ డ్రైవ్ దగ్గర నుంచి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్, అన్నీ చూసినా కూడా. అండ్ డాష్ స్పీడ్ లిమిట్. ఏంటది? క్రాసింగ్ స్పీడ్ లిమిట్. సో స్పీడ్ లిమిట్లు క్రాస్ చేసి వెళ్ళిపోయినా కూడా పట్టించుకోవట్లేదు పోలీస్. సో అది క్లోజ్ టెస్ట్కి సంబంధించింది. నెక్స్ట్ ఒక డబుల్ ఫిల్లర్స్ కూడా ఉంది, చూద్దాం. కరెంట్ డిపాజిట్ అకౌంట్స్ ఆర్ ఓపెన్ టు డాష్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్. ఏంటది? మీట్. మీరు అనొచ్చు డూ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్ అవ్వచ్చు కదా అని. పోనీ అట్లా అనుకుంటే బిజినెస్ ట్రాన్సాక్షన్లు చేసే ఉద్దేశంతో చేసిన. అండ్ ట్రేడ్ అండ్ హెన్స్ నాట్ లయబుల్ టు ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ద బ్యాంక్స్ కాదుగా, నాట్ లయబుల్ టు కాదుగా, నాట్ ఎంటైటిల్డ్ టు అని ఉండాలి. ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం బ్యాంకులకు లేదు. సో ఎంటైటిల్డ్ టు అనాలి అంటే ఫస్ట్ ఏం అవ్వాలి? మీట్ ది డే టు డే ట్రాన్సాక్షన్స్ అవ్వాలి. సో మీట్ అండ్ ఎంటైటిల్ ఆ రెండు పార్ట్లు సరిపోతాయి. నెక్స్ట్ వన్, ద ఓపెనింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ డాష్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్. ఏంటది? న్యూ ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం మార్కెట్లో. ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్ పర్టికులర్లీ ద యూనిట్ లింక్డ్ ప్రోడక్ట్స్ విచ్ ఆఫర్ బోత్ క్యాపిటల్ కన్జర్వేషన్ ఆర్ అప్రిసియేషన్. క్యాపిటల్ని పెంచుతాయి, రిటర్న్ కూడా వస్తుంది దాని మీద ఆటోమేటిక్గా. సో రెండు అడ్వాంటేజ్ యూలిప్స్ వల్ల. ఓకే, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్సర్సైజ్ ఇట్ సూపర్వైజరీ రోల్ డాష్ ది ఫైనాన్స్ సిస్టమ్. ఎప్పుడైనా సరే ఓ సిస్టమ్ మీద నాకు రెగ్యులేషన్ ఉంటుంది, ఓవర్ ఏ సిస్టమ్, అది ఫైనాన్షియల్ సిస్టమ్. డాష్ కమర్షియల్ అండ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఏంటది? ఎన్కంపాసింగ్. ఆ సిస్టంలో ఎవడెవడు వచ్చేస్తాడు? ఈ కోఆపరేటివ్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, NBFCలు కూడా వస్తాయి అని చెప్తున్నారు.
It is dash that Congress leader Shashi Tharoor had to lose his job. It is ironical. ఐరానికల్ అంటే హాస్యాస్పదం. ఇది ఆయన జాబ్ పోయింది, కాంగ్రెస్లో మినిస్ట్రీ పోయింది, పదవి ఎందుకని పోయింది? బికాజ్ యాజ్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్గా పోయింది. డాష్ ఫర్ ప్రైజింగ్ ఏ మ్యాన్. ఎందుకు? అలెడ్జ్లీ అంటే ఆరోపించబడ్డాడు. ఏమని? ఒక ఆయన శశి థరూర్ వాళ్ళ ఆవిడ్ని పొగిడేట. షీ ఈజ్ అ 50 crore గర్ల్ ఫ్రెండ్. ఆమె కోసం వీడు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, చాలా కాస్ట్లీ గర్ల్ ఫ్రెండ్ అండి అన్నాడు. అన్నది వీడు సమర్థించాట. అందుకని వీడికి స్పోక్స్ పర్సన్ పదవిలో ఏదైతే శశి థరూర్ ఉన్నాడో ఆ పదవిని తీశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అది మోర్ దాన్ 2 lakh స్టూడెంట్స్ డాష్ అప్ టు 2 years ప్రిపరేషన్. ఏంటది? స్పెండ్ అప్ టు 2 years. దేనికి? ప్రిపేరింగ్ ఫర్ క్యాట్ ఎగ్జామ్ అన్నారు. ఆల్ ఇన్ ది అటెంప్ట్ టు డాష్ ఏ సీట్ ఇన్ ది సెక్యూర్. ఓ సీట్ అందులో పొందాలి, సెక్యూర్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 2 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తారు క్యాట్ కోసం. నెక్స్ట్గా రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ సంగతి చూద్దాం. రీఅరేంజ్మెంట్లో ఎవరి గురించి ఇచ్చారు? వాల్మార్ట్కి సంబంధించిన శామ్ వాల్టన్ గురించి ఇచ్చారు. శామ్ వాల్టన్ ఏం చేశాడంటే మిగతా కంపెనీలాగా కంపెనీని బేస్ చేసి వ్యాపారం చేయలే, కస్టమర్ని బేస్ చేసుకొని చేశాడు. సో అల్టిమేట్గా కింగ్ ఎవడంటే కస్టమర్ అని చెప్పాడు. సో కస్టమర్ తలుచుకున్నా అంటే నీ కంపెనీలో జీతాలు కంపెనీ ఇవ్వట్ల, కస్టమర్ ఇస్తున్నాడు. ఆడిచ్చే డబ్బుల్ని రొటేట్ చేసి మీకు జీతాలు ఇస్తున్నావు. వాడు తలుచుకున్నా అంటే ఫైర్ చేసి పారేయగలడు, కింద ఉన్న పెద్ద ప్యూన్ దగ్గర నుంచి పైన ఉన్న చైర్మన్ దాకా. ఎలా? నీ దగ్గర కొనాల్సిన ఐటమ్ వేరే దగ్గర కొనడం ద్వారా. అందుకని వాడిని మనం హ్యాపీగా ఉంచాలి, సాటిస్ఫాక్షన్ ఉంచాలి. సో కస్టమర్ని సెంటర్గా చేసుకొని బిజినెస్ డెవలప్ చేయండి అనేది వీళ్ళ ఉద్దేశం. సో ఈ రీఅరేంజ్మెంట్ చేయాలి మనం. అందులో ఫస్ట్ డి, శామ్ వాల్టన్ built his Walmart business empire knowing there was only one boss, the customer. రెండోది ఏ, in fact he believed that customers are at the origin, the source of money we have అని నమ్మాడు. నెక్స్ట్ ఈ, సో ఇట్ ఈస్ నాట్ ది కంపెనీ విచ్ పేస్ అస్ బట్ ది కస్టమర్, అదొకటి తెలుసుకోండి అన్నాడు. నెక్స్ట్ బి, ది కస్టమర్ దస్ హ్యాస్ ది పవర్ టు ఫైర్ ఎనీబడి ఇన్ ది కంపెనీ ఫ్రమ్ ది చైర్మన్ టు దట్ ఆఫ్ షాప్ క్లర్క్. ఫైర్ చేయగలిగే కెపాసిటీ ఉంది. ఎలా? అది ఎఫ్లో ఉంచోండి. ది కస్టమర్ కెన్ అచీవ్ దిస్ బై సింప్లీ స్పెండింగ్ హిస్ మనీ సమ్వేర్ ఎల్స్. లాస్ట్గా సి, మేనేజ్మెంట్ కెన్ ఎన్ష్యూర్ దిస్ డస్ నాట్ హ్యాపెన్. అంటే కస్టమర్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోకుండా చూసుకోవచ్చు. ఎలా? బై మోటివేటింగ్ ఎంప్లాయీస్ టు కల్టివేట్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్. అది చేయడం ద్వారా. సో కస్టమర్స్ని వదిలేసుకోకుండా వాళ్ళతో మంచి మీనింగ్ఫుల్ రిలేషన్ మెయింటైన్ చేయండి అని చెప్పించడం ద్వారా కూడా అలా జరగకుండా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత మనం లాస్ట్లో ఉన్న కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లోకి వెళ్దాం. ఆ తర్వాత కాంప్రహెన్షన్ అవి చూద్దాం. Another senior leader said that the idea was being strongly pushed by several senior leaders since they think it would give the party the much need visibility. Much needed, ఇది మొత్తం పాస్ట్ టెన్స్లోనే ఉందిగా. said that, strongly pushed by senior leaders, అవన్నీ మొత్తం దట్ వుడ్ అన్ని పాస్ట్ టెన్స్లోనే ఉన్నాయి. సో దట్ మచ్ నీడెడ్ విజిబిలిటీ అని ఉండాలి. నీడ్ విజిబిలిటీ కాదు, కావాల్సినంత విజిబిలిటీ. నెక్స్ట్, citing the question asked in SSLC social science exam on who is the chairman of the planning commission, he said this government does not even know that the commission was replaced on Niti Ayog anta. Replaced on ఉంటుంది ఎప్పుడైనా, replaced by preposition mistake ఇది. సో on this is by పెట్టండి. In 2017 the state was witness to a series of protests by student members of the Tamil organization and others who demand కాదు, ఎప్పుడు ఇది 2017 ఎప్పుడు అయిపోయింది దాని గురించి మాట్లాడుతున్నారు. హూ డిమాండెడ్, వాళ్ళు డిమాండ్ చేశారు. సో ఇది టెన్స్ మిస్టేక్, డిమాండ్ కాకుండా డిమాండెడ్ అని ఉండాలి. నెక్స్ట్, Tuesday began on a celebratory note but ended with sad for child right activists. Ended with sadness, బాధతో. సాడ్ కాదు, సాడ్నెస్, అది ఒక ఫీలింగ్, అది ఓకే, దాంతో ఎండ్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, దీస్ రిసిట్స్ విల్ నాట్ ఓన్లీ సర్టన్లీ కంటైన్ ద నేమ్స్ ఆఫ్ దోస్. ఈ తప్పు కదా, రెసిప్రోకేట్ చేయాలి దీన్ని. దీస్ రిసీట్స్ కంటైన్ ఆర్ సర్టన్లీ కంటైన్ నాట్ ఓన్లీ ద నేమ్స్ ఆఫ్ దోస్ అని ఉండాలి. సో ఈ తప్పు, ఇది రివర్స్లో ఇచ్చారు. సో దీస్ రిసీట్స్ certainly contain not only the names of those attacked but also their addresses అని ఉండాలి. క్లియర్? సో దట్స్ అబౌట్ ది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ కాంప్రహెన్షన్ విషయానికి వద్దాం. కాంప్రహెన్షన్లో ఏం చెప్పారంటే, ముంబైలో ఏదో ఒక బిల్డింగ్ పడిపోయింది. ఆ బిల్డింగ్ పడిపోయిన తర్వాత వాడి మీద ఒకడు బ్లేమ్ వేసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అనే వాళ్ళు అన్నారు, వాళ్ళు ఇంజనీర్ అన్నారు, ఇంజనీర్ వాళ్ళు ఇంకోటి ఏదన్నారు, ఇంకోళ్ళు అసలు అయితే వాళ్ళు ఎవరైతే ఆ బిల్డింగ్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళదే తప్పన్నారు. ఆ టైప్లో వీడి తప్పని ఒకటి మీద ఒకటి వేసుకోవడమే తప్ప ఫండమెంటల్గా ఎవడు కూడా దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. దీంట్లో ఇంజనీర్ల పాత్ర ఉంది, మున్సిపాలిటీ వాళ్ళ పాత్ర ఉంది, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఎప్పటికైనా సరే ఆ రెగ్యులేషన్స్ ఏవైతే ముంబై వాళ్ళకి సంబంధించి మున్సిపల్ యాక్ట్లో అవన్నీ రాసున్నాయో ఆ రెగ్యులేషన్స్ అన్నీ కూడా 100% వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, ఇలాంటి మిషాప్స్ ఫ్యూచర్లో జరగకుండా ఆపాలి అన్నట్టుగా చెప్పారు. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బిల్డింగ్ కొలాప్సెస్.
ప్యాసేజ్ ప్రకారం ఎవరని చెప్పారు? ఆప్షన్ బిలో, ది లైసెన్స్డ్ ఇంజనీర్స్ హు ఆర్ అపాయింటెడ్ టు ఇన్స్పెక్ట్ ద బిల్డింగ్. వాళ్ళ పని సరిగ్గా చేయకుండా డబ్బులు తీసుకొని వదిలేయడం వల్ల ఇది జరుగుతుందని ప్యాసేజ్లో ఆరోపించారు. నేమ్ ద ప్రొవిజన్ దట్ మేక్స్ ఇట్ కంపల్సరీ ఫర్ ఇంజనీర్స్ టు ఇన్స్పెక్ట్ ద బిల్డింగ్ అండ్ టు టేక్ నెసరీ యాక్షన్. దట్ ఈస్ ముంబై రీజనల్ టౌన్ ప్లానింగ్ యాక్ట్, ఎంఆర్టీపీ అంటారు దీన్ని. నెక్స్ట్, వాట్ ఈస్ ద వీకెస్ట్ లింక్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ పర్టైనింగ్ టు బిల్డింగ్ కొలాప్స్? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వీకెస్ట్ లింక్ ఏమిటి? ఈలో చూడండి, ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ఎంఎంసీ డస్ నాట్ రికగ్నైజ్ బిల్డింగ్ కొలాప్స్ యాజ్ అన్ అఫెన్స్. బిల్డింగ్ పడిపోయింది అనుకోండి, అది క్రిమినల్ చర్యగా అసలు ఐపీసీలో ఇంతవరకు దాన్ని రికగ్నైజే చేయలే. అది వీకెస్ట్ లింక్. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఆట ఆడుతున్నారు. వాట్ డస్ ద ఫ్రేజ్ గాన్ స్కాట్ ఫ్రీ? స్కాట్ ఫ్రీ అంటే అర్థం ఏంటి? దొరకకుండా పారిపోయారు, వదిలేయబడ్డారు, పనిష్మెంట్ పడలేదని అర్థం. సో గో అన్పనిష్డ్ అని అర్థం. చూస్ ది కరెక్ట్ సినానిమ్ ఆఫ్ ది వర్డ్ అబ్జాల్వ్. అబ్జాల్వ్ అంటే ఏంటి? డిశ్చార్జ్. వాళ్ళ నీ మీద ఏమీ లేదు అబ్బాయి, ఆరోపణ అది 100% తప్పని ప్రూవ్ అయింది, మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి దట్ ఈస్ కాల్డ్ అబ్జాల్వింగ్. చూస్ ది కరెక్ట్ సినానిమ్ ఆఫ్ ది వర్డ్ కల్పబుల్. కల్పబుల్ అంటే అవ్వడానికి అవకాశం, ప్రయత్నం జరిగిందని అర్థం. సో గిల్టీ, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం కల్పబుల్ హోమిసైడ్ అన్నారు కదా, గిల్టీ ఆఫ్ హోమిసైడ్ అని అర్థం వస్తుంది ఇక్కడ. నెక్స్ట్, చూస్ ది కరెక్ట్ సినానిమ్ ఆఫ్ ది వర్డ్ ఓనస్. ఓనస్ అంటే బాధ్యత, అకౌంటబిలిటీ అని అర్థం. చూస్ ది కరెక్ట్ సినానిమ్ ఆఫ్ ది వర్డ్ స్క్వాష్డ్. స్క్వాష్డ్ అంటే అర్థం ఏంటి? ఒకళ్ళు ఇచ్చిన తీర్పుని కొట్టేయడం అని అర్థం. స్క్వాష్డ్ అంటే ఇక్కడ అర్థం వస్తుంది రివోక్డ్, క్యాన్సిల్డ్ అని అర్థం వస్తుంది. చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఆఫ్ ది వర్డ్ సబ్స్టాంటివ్ అన్నారు. సబ్స్టాంటివ్ అంటే ఏమో వాళ్ళ అర్థం కన్సిడరబుల్, చెప్పుకోదగిన అని అర్థం. ఈ కన్సిడరబుల్ పైన ఇంకొక మాట ఉంది చూడండి, పికా యూనిష్ అని ఒక మాట. పికా యూనిష్ అంటే ఆఫ్ లిటిల్ వాల్యూ, కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని, వర్త్లెస్, పికా యూనిష్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, లాస్ట్గా, వై గవర్నమెంట్ స్లిప్స్ అవే ఫ్రమ్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్? ఏలో ఉంది, ఇట్ కీప్స్ ఆన్ ట్రాన్స్ఫరింగ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ వన్ డిపార్ట్మెంట్ టు అనదర్ డిపార్ట్మెంట్. అందుకు. ఇక లాస్ట్గా, న్యూ మోడల్ ఆఫ్ డూయింగ్ ది కరెక్షన్ ఆఫ్ ది రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఇందులో ఫస్ట్ది లాస్ట్ది 2 సెంటెన్సులు ఆల్రెడీ ఇచ్చే ఉంటాయి. ఆ మధ్యలో ఉన్నదాన్ని మనం రీఅరేంజ్ చేయాలి. అది కూడా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే తెలిసిపోతుంది. ఆ క్వశ్చన్ల పక్కన కామాలు ఇచ్చారా సెంటెన్స్ ఎండింగ్లో, లేదా ఫుల్ స్టాప్ ఇచ్చారా, దాన్ని బట్టి మనం చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, టుడేస్ వరల్డ్ ఈజ్ లెస్ సపోర్టివ్ ఆఫ్ అవర్ రీజన్స్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఆఫర్స్ మోర్ డిఫికల్ట్ చాయిసెస్ దాన్ ది బైనరీ వన్స్ ఆఫ్ కోల్డ్ వార్ అని అక్కడ ఆగింది. ఫుల్ స్టాప్ ఏం లేదు, అంటే దాని కంటిన్యూషన్ ఏదో రావాలని అర్థం. లాస్ట్లోనేమో పోజ్ ఏ న్యూ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఛాలెంజెస్ టు ది ఎస్టాబ్లిష్డ్ ఆర్డర్ ఇంటూ వెస్టర్న్ సుప్రీమసీ అని ఉంది. ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం రీఅరేంజ్ చేయాలి. సరే చూద్దాం. సో టుడేస్ వరల్డ్ ఈజ్ లెస్ సపోర్టివ్ ఆఫ్ అవర్ రీజన్స్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఆఫర్స్ మోర్ డిఫికల్ట్ చాయిసెస్ దాన్ ది బైనరీ వన్స్ ఆఫ్ ది కోల్డ్ వార్. కంటిన్యూషన్ ఎస్లో ఉంచోండి. నార్ డస్ ఇట్ ఆఫర్ ది ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఆఫ్ ది ఇయర్ బిఫోర్ ద వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ ఆన్ 2008. సో 2008కి ముందున్న ఇది లేదు, కోల్డ్ వార్ టైంలో లాగా బైనరీ చాయిసెస్. 2008 ముందున్న ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఇచ్చే పరిస్థితిలో ఇవాళ ఎకనామిక్స్ లేదు. నెక్స్ట్ క్యూలో ఉంచండి, బోత్ వరల్డ్ పాలిటిక్స్ అండ్ ద వరల్డ్ ఎకానమీ ఆర్ ఫ్రాగ్మెంటింగ్ అండ్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ రీజనల్, అది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్లో ఉంచండి, ప్రొటెక్షనిజం హ్యాస్ రైజన్ అరౌండ్ ద వరల్డ్. ఇప్పుడు ట్రంప్ గాళ్ళలాగా అందరూ మమ్మల్ని కాపాడుకోవాలి, మా ఎంప్లాయీస్ని కాపాడుకోవాలి, మా డబ్బు కాపాడుకోవాలని ఒక టైప్ ప్రొటెక్షనిజంలోకి వచ్చారు. లాస్ట్కి పి, ద రైజ్ ఆఫ్ చైనా అండ్ హర్ క్వెస్ట్ ఫర్ ప్రైమసీ ఫస్ట్ ఇన్ ఏషియా అండ్ దెన్ గ్లోబల్లీ అండ్ హర్ హైరార్కికల్ వ్యూ ఆఫ్ ఎన్ ఇంటర్నేషనల్ ఆర్డర్ సెంటర్డ్ ఆన్ హర్ సెల్ఫ్ ఎపిటమైజ్డ్ బై ద బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్. పోజ్, అది కనెక్ట్ అవుతుంది. పోజ్ ఇదంతా పోజ్ ఏ న్యూ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఛాలెంజెస్ టు ది ఎస్టాబ్లిష్డ్ ఆర్డర్ అండ్ టు వెస్టర్న్ సుప్రీమసీ. సో దీన్ని బట్టి దీని రీఅరేంజ్మెంట్ ఏమవ్వాలి? SQRP అవ్వాలి. నెక్స్ట్ చూడండి, ఇండియా ఎక్సెప్షనలీ chose to base her nationalism not on a common religion, ethnic, language or enemy but on an idea of India. సో మనం నేషనలిజం, దేశభక్తి అంటే ఏదో ఒక రిలీజియన్ బేసు, ఒక మత బేసు, సరే ఒక ఎథనిసిటీ బేసు, ఒక లాంగ్వేజ్ బేస్ మీద కాకుండా ఓవరాల్గా ఇండియా అనే బేస్ మీద మనం పెట్టుకున్నాం మన నేషనలిజంని. తర్వాత రావాల్సిన వర్డ్ ఆర్లో ఉంచండి, గివెన్ ద ఫ్లోరల్ అండ్ డైవర్స్ నేచర్ ఆఫ్ ఇట్స్ సొసైటీ ఇండియా chose ఆఫ్టర్ ఇండిపెండెన్స్ టు బి ఏ డెమోక్రసీ వేర్ ఎవ్రీ సోషల్ సెగ్మెంట్ హ్యాస్ ఏ సే. అందుకని మనం డెమోక్రసీ పెట్టుకున్నాం. తర్వాత క్యూలో, దిస్ ఐడియా ఆఫ్ ఇండియన్ నేషన్హుడ్ is under some political attack now, but it seems likely to hold firm as it objectively serves the interests of most of the population and is seen to do so by most Indians. సో ఈ ఐడియాని ఇప్పుడు అటాక్ చేస్తున్న కొంతమంది పొలిటికల్ పార్టీలు దానికి ఏం నష్టం జరిగేటట్టు కనబడట్లేదు, బికాజ్ చాలామంది భారతీయులు అందులోనే నమ్మకం పెట్టుకొని ఉన్నారు. నెక్స్ట్ పి, ది షార్ట్ geopolitical point is that the very high degree of cultural and other affinities across state boundaries in the old nations, but అని ఆగింది అక్కడ. ఆ కంటిన్యూషన్ ఎక్కడుంది? మనకి ఎస్లో ఉంది. న్యూ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఏషియా మేక్ ఫర్ సెన్సిటివ్ అండ్ టచీ నేషనలిస్ట్ రియాక్షన్స్ అండ్ స్ట్రాంగ్ డిఫెన్సెస్ ఆఫ్ సోవరానిటీ బై స్టేట్స్ అని ఉండాలి. సో RQP
పిఎస్ అని దీనికి అవుతుంది కనెక్షన్, ఆర్క్యూపిఎస్. నెక్స్ట్ 23rd, number 23rd. For the first time in decades, central banks face attack not just in emerging markets but in the US, the Eurozone and the UK. దాని తర్వాత పి అవ్వాలి. లీవింగ్ అసైడ్ ద రేషనల్స్ దట్ లెట్ టు సెంట్రల్ బ్యాంక్ ఇండిపెండెన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, కంటిన్యూషన్ ఆర్లో చూడండి. పొలిటీషియన్స్ హ్యావ్ టేకెన్ టు బ్లేమింగ్ సెంట్రల్ బ్యాంకర్స్ ఫర్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ వోస్ ఆఫ్ ఎవ్రీ సార్ట్. నెక్స్ట్ క్యూలో దీస్ అటాక్స్ ఎవరాళ్ళు? పొలిటీషియన్స్ చేసిన అటాక్స్. దీస్ అటాక్స్ రిప్రజెంట్ రిస్క్ టు గ్లోబల్ మార్కెట్స్ ఇన్ 2017 బై థ్రెటనింగ్ టు డూ వాట్? థ్రెటనింగ్ టు ఎస్లో ఉంది, అపెండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ రోల్స్ యాజ్ టెక్నోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ దట్ లాస్ట్లో ఉంది ప్రొవైడ్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ. సో దాన్ని బట్టి ఇది పిఆర్క్యూఎస్ అవ్వాలి. Next one, last but one. The economic effects of Brexit were a major area of debate during the referendum of UK membership of the European Union. సో మెంబర్షిప్ గురించి మాట్లాడినప్పుడు ఆ బ్రెగ్జిట్ గురించి ఒక డిబేట్ జరిగింది, అండ్ అని ఆపారు. నెక్స్ట్ క్యూ అవుతుంది చూడమ్మా. ద డిబేట్ కంటిన్యూస్ ఆఫ్టర్ ద లీవ్ ఓట్. వెళ్ళిపోయిన తర్వాత కూడా డిబేట్ కంటిన్యూ అవుతుంది, అది క్యూలో. నెక్స్ట్ పీలో సపోర్టర్స్ ఆఫ్ రిమైనింగ్, అంటే ఎవరైతే ఇంకా ఉండాలి అని మాట్లాడుతున్నారో, ఇంక్లూడింగ్ ద యూకే ట్రెజరీ ఆర్క్యూడ్ దట్ బీయింగ్ ఇన్ ద EU హ్యాడ్ ఎ స్ట్రాంగ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ ట్రేడ్ అండ్ అని అక్కడ ఆపారు. దాని కంటిన్యూషన్ ఎస్లో ఉంది. యాజ్ అ రిజల్ట్ ద యూకేస్ ట్రేడ్ వుడ్ బి వర్స్ ఆఫ్ ఇఫ్ ఇట్ లెఫ్ట్ ద EU. సో ట్రేడ్ గురించి మాట్లాడారు, ట్రేడ్ గురించి కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఆర్లో సపోర్టర్స్ ఆఫ్ ద విత్డ్రావల్. సో ఎవడైతే ఉండాలనుకున్నాడో వాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. ఎవడైతే వెళ్ళిపోవాలనుకుంటున్నాడో సపోర్టర్స్ ఆఫ్ విత్డ్రావల్ ఫ్రమ్ ద EU హ్యావ్ ఆర్గ్యూడ్ దట్ ది సెసేషన్ ఆఫ్ అని ఆగిపోయింది, లాస్ట్లో ఉంది అది 6th. నెట్ కాంట్రిబ్యూషన్స్ టు ద EU వుడ్ అలౌ ఫర్ సమ్ ట్యాక్స్ కట్స్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ గవర్నమెంట్ స్పెండింగ్. సో ఆ యూకి చేసే కాంట్రిబ్యూషన్ అయితే మనమే వాడుకుంటే మన గవర్నమెంట్కే అడ్వాంటేజ్ అవుతుంది కదా అని ఎవడైతే బయటకు వచ్చేయాలనుకున్నాడో వాడు మాట్లాడాడు. సో దీనికి QPSR అవుతుంది. నెక్స్ట్ లాస్ట్, ట్రంప్ క్యాంపెయిన్ ఆన్ ఏ ప్లెడ్జ్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ బట్ ఆల్సో ఆన్ ప్రామిసెస్ టు బిల్డ్ అన్ అమెరికన్ ఫస్ట్ అప్రోచ్ టు ద వరల్డ్. అది చేశాడు. ఇది ఇప్పటిదాకా అమెరికా గురించి ప్రపంచాల్లో ఉన్న వాళ్ళ వ్యూకి వ్యతిరేకం. ఆ మాట ఎక్కడ ఉంది? ఆర్లో ఉంది. దట్ మీన్స్ రిజల్యూట్ రిజెక్షన్ ఆఫ్ ది ఐడియా సెంట్రల్ టు ది US ఫారెన్ పాలసీ సిన్స్ 1945. ఏంటి ఆ ఫారెన్ పాలసీ? ఎస్లో ఉంది. దట్ అమెరికా ఈజ్ ది ఇండిస్పెన్సిబుల్ లీడర్ ఇన్ వరల్డ్ అఫైర్స్ అన్నదాన్ని పక్కన పెట్టారు ప్రస్తుతం. నెక్స్ట్ క్యూలో దట్ విల్ కమ్ యాజ్ ఎ వెల్కమ్ న్యూస్ టు మెనీ అరౌండ్ ద వరల్డ్ హూ డోంట్ ట్రస్ట్ వాషింగ్టన్. అలా ఎల్ఐసి కూడా వాళ్ళని ట్రస్ట్ చేయరు. ఆ మాట ఎక్కడ ఉంది? పీలో చూడండి. బట్ ట్రంప్స్ వ్యూ ఆల్సో ఇంప్లైస్ ఎ ప్యూర్లీ ట్రాన్సాక్షనల్ అప్రోచ్ ఎవరికి? టు రిలేషన్షిప్ ఇంక్లూడింగ్ విత్ ట్రెడిషనల్ allies. సో దీనికి RSQP అవుతుంది. సో ఇది పేపర్ లేకుండా ఎక్స్ప్లెనేషన్ చూసే ప్రయత్నం చేయొద్దు, చూస్తే మీకు అర్థం కాదు. ఒకసారి పేపర్ దగ్గర పెట్టుకొని ఈ పలానా ఏరియాని చూడండి, దెన్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఐడియా ఆన్ దట్. సో దట్స్ అబౌట్ పేపర్ నెంబర్ 8 English for IBPS RRB Clerical Means. Thank you.